నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. రాజ్యాంగ పీఠికను మార్చాలని ఆర్ఎస్ఎస్ అగ్రనేత తాజా వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగ పీఠికలో చేర్చిన లౌకిక సామ్యవాదం పదాలను సమీక్షించాలన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే చేసిన వ్యాఖ్యలు కాషాయ భావజాలానికి పరాకాష్ఠ అనే విమర్శలు వస్తున్నాయి. హొసబలే వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలతో ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నారు. సంఘ పరివార్కు కావాల్సింది మనుస్మృతేనని, భారత రాజ్యాంగం కాదంటూ విమర్శించారు. ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగ పీఠికలో చేర్చిన లౌకిక సామ్యవాదం పదాలను సమీక్షించాలా వద్దా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే మరి కాసేపట్లో బీజేపీ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. Sir, Baji Garu, I will start off with you straight away as the comments made by Rahul Gandhi, your leader, saying that RSS భావజాలం ఎప్పుడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఉంది, ఇది కొత్త ఏమీ కాదు, వారికి కావాల్సింది అల్టిమేట్గా మనుస్మృతి భావజాలమే తప్ప వారికి భారతదేశ రాజ్యాంగం మీద ఎప్పుడు నమ్మకం లేదు, అది అనేక సందర్భాల్లో వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఈరోజు మరోసారి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హొసబలే వ్యాఖ్యల ద్వారా మరోసారి నిరూపితమైంది. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ ముసుగు మరోసారి తనే తొలగించుకుంది అని చెప్పేసి చెప్పటం. ఈ సెక్యులర్ అండ్ సోషలిజం వాజ్ నాట్ దేర్ ఇన్ ఇనీషియల్ ప్రియాంబుల్, ఎప్పుడు మొదటిగా తీసుకున్నటువంటి పీఠికలో లేనప్పుడు డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ పీరియడ్ 1976లో 42nd అమెండ్మెంట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక సామ్యవాద లేకపోతే సోషలిస్ట్ ఈ పదాలను చేర్చడం ద్వారా ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక డార్క్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఆ టైంలో, అంటే ఎమర్జెన్సీ టైంలో అటువంటి పీరియడ్లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంటు కరెక్ట్ కాదు, కాబట్టి ఆ పదాలను తొలగించాలి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అనేక సందర్భాల్లో చెప్తూ వస్తుంది. ఈరోజు మరోసారి ఉట్టంకించింది హొసబలే ద్వారా. దానికి రాహుల్ గాంధీ గారు చెప్పిన కామెంట్స్ని నేను ఆల్రెడీ చెప్పాను. సో హౌ డు యూ సపోర్ట్ యువర్ సెల్ఫ్? ఏదైతే అమెండ్మెంట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను చేర్చడం, ఆ టైంలోనే చేర్చడం ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు కాంగ్రెస్ పార్టీగా? బాజీ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరి ఆర్ఎస్ఎస్ విహెచ్పి యొక్క భాగస్వామ్యంతో నడుస్తుంది, అనాది నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా మీరు మీ యొక్క ఇంట్రోలో చెప్పినట్లుగా ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ ఈవెన్ బీజేపీ కానీ ఎప్పుడు గౌరవించలేదు. అసలు ఈ రాజ్యాంగమే ఒక అనాగరికమైన పుస్తకంగా పరిగణించే పరిస్థితి ఈ దేశంలో మొట్టమొదటి నుంచి కూడా ఈ పార్టీలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనం అనేక ఉదాహరణలు మనం ఉటంకించుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని దీని బదులుగా దీన్ని దశలుగా నిర్మూలించి మనుస్మృతి రాజ్యాంగాన్ని, ప్రాచీన ఏదైతే వేదాల తర్వాత ఏదైతే హిందువులు అత్యంత గౌరవించే మరి మనుస్మృతి యొక్క నియమాల్ని, నిబంధనల్ని ఈ దేశంలో ప్రవేశపెట్టాలని ఆది నుంచి కూడా మనం ఆర్ఎస్ఎస్ చెప్తా వస్తూ ఉంది. రాజ్యాంగం ప్రవేశపెట్టబడిన తొలి రోజుల్లోనే రాజ్యాంగాన్ని అవమానించడం, రాజ్యాంగం ఒక పనికిమాలిన పుస్తకంగా అభివర్ణించడం కూడా ఆర్ఎస్ఎస్ చేయడం మనం చూసాం. దాని పరంపర, దాని కొనసాగింపుగానే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బీజేపీ అదే పంథాన్ని, ఏదైతే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని బీజేపీ తన మౌత్ పీస్ గా ఇవాళ చేస్తున్నారు కూడా. అట్లాగే ఇప్పుడు మనం ఇటీవల కాలంలో మరి ఎప్పుడో లాంగ్ బ్యాక్ జరిగిన అంశాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. నేను ఏం మాట్లాడతానంటే, మోడీ గారు
ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనుసరించిన విధానాలు ఎప్పుడు ఏది కూడా రాజ్యాంగానికి బద్ధమై రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన చేసిన పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా మరి మోడీ గారు ఎప్పుడున్నా కానీ మీరు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడటం మీరు చూసారా? సురేష్ గారు పత్రికా విలేకరుల సమావేశం ఎప్పుడు మాట్లాడు. అట్లాగే సంప్రదాయబద్ధంగా పార్లమెంటరీకి డిప్యూటీ స్పీకర్ ఇస్తారు ప్రతిపక్షానికి, సహజంగా సంప్రదాయబద్ధంగా. ఎప్పుడన్నా ఎక్కడ ఈ 11 ఏళ్ల కాలంలో మోడీ హయాంలో మరి డిప్యూటీ స్పీకర్ పదవి ఎప్పుడన్నా ఇచ్చారా? తాను మోడీ గారు ఏంటంటే రాజ్యాంగానికి కాదు కదా అనే అన్నిటికీ తన అతీతమైన శక్తిగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఆయన ఏ ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసినా ఆయన పాల్గొనడు, విలేకరుల సమావేశంలో పాల్గొనడు. అట్లాగే మరి ప్రశ్నోత్తరాలు ఏదైతే ప్రజాస్వామ్యానికి ఆత్మ లాంటి క్వశ్చన్ అవర్, ఆ క్వశ్చన్ అవర్ లో ఏనాడన్నా కానీ మోడీ ఆన్సర్ ఇచ్చాడా? ఒక్కసారి ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి నాకు. మోడీ గారు ఒక ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ అవర్ కి ఒక క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ ఇచ్చినట్టుగా కూడా మీరు ఎప్పుడన్నా చూసారా ప్రధానమంత్రిగా? ఇదంతా ఏంటంటే ఆయన ఒక నియంతృత్వమైన విధానం. తను ఒక అతీతమైన శక్తితో పుట్టిన మనిషి. ఆయన మానవ మాత్రుడు కాదు. రాజ్యాంగం ఒక లెక్క వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఈవేళ రాజ్యాంగంలో ఆనాటి పరిస్థితులను బట్టి అవి చేర్చడం జరిగింది. ఖచ్చితంగా అవసరమే. ఇన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ ఎందుకు వీళ్ళు తీసుకొచ్చారు? దీన్ని క్రమక్రమంగా ఈ రాజ్యాంగాన్ని భారతదేశంలో నుంచి నిర్మూలించడమే వీళ్ళ ఏకైక లక్ష్యం. మీరు దీనికి ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తానండి. యోగి ఆదిత్యనాథ్ ఏదైతే బీజేపీ ఒక ఆత్మ లాంటి మనిషి, బీజేపీకి ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన అనేక దఫాలుగా ఈ రాజ్యాంగాన్ని కించపరిచాడు. ఈ రాజ్యాంగం అనేది ఒక అనాగరిక పుస్తకంగా, అది అవసరం లేని పుస్తకంగా అభివర్ణించాడు. ఏనాడైనా కానీ ఎవరైనా కానీ బీజేపీ శ్రేణుల్లో కానీ ఖండించారా? మళ్ళీ పైపెచ్చు ఈ రాజ్యాంగానికి మేము లోబడి ఉంటాము, మేము అంబేద్కర్ యొక్క భావజాలానికి అనుగుణంగా ఉంటాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి అదే అమిత్ షా మరి అట్లాగే అతను అవమానించాడు పార్లమెంట్ లో అంబేద్కర్ని. ఆనాడు ఎప్పుడన్నా కానీ దాన్ని ఎవరన్నా ఖండించారా? ప్రధానమంత్రి మాట్లాడారా దాని మీద? వీళ్ళకి ఏం గౌరవం ఉందండి రాజ్యాంగం పట్ల కానీ, రాజ్యాంగాన్ని యొక్క రూపొందించిన పెద్దల పట్ల కానీ, అంబేద్కర్ గారి పట్ల కానీ ఏమి గౌరవం లేదు. ఈ దేశంలో చూడండి, 3వ సారి మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని తీసేస్తారన్న డైలాగ్స్ కూడా విన్నాం మనం బీజేపీ శ్రేణుల నోటెమ్మట. సో ఏంటంటే క్రమక్రమంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని నిర్మూలించడమే బీజేపీ యొక్క ఏకైక లక్ష్యంగా పనిచేస్తా ఉంది. అందులో భాగమే ఈ డైలాగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రకంగా మరి చెప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగానికి ఇప్పటి వరకు కూడా ఎన్నో సవరణలు జరిగినాయి. ఆనాడు ఎందుకు అంబేద్కర్ గారు ప్రవేశపెట్టలేదు రూపొందించినప్పుడు అనే దానికి అది ఒక జవాబు లేని ప్రశ్నలు. అప్పటి పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని రూపొందించారు. దాని తర్వాత అనేక అమెండ్మెంట్ చేశారు, అనేకమైన చేర్చారు, కొన్ని తీసేశారు. అది సహజం. ఎప్పటి పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా చేర్చడం కానీ తీసివేయటం కానీ జరుగుతూ వస్తున్న ప్రక్రియ. ఇటీవల కాలంలో కూడా మరి రాజ్యాంగంలో లేని అంశాలను అనేక బిల్లులు ప్రవేశపెట్టింది బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్. కాబట్టి ఏంటంటే ఇది ఒక కుట్రపూర్వకమైన పన్నాగము. ఒక పక్క అంబేద్కర్ పట్ల గౌరవం ఉందంటారు, రాజ్యాంగం పట్ల మాకు భక్తి ఉందంటారు. మరో పక్క ఇండైరెక్ట్ గా ఏంటంటే రాజ్యాంగాన్ని నిర్మూలించే దశగా కుట్రపూరితంగా దశలుగా కూడా వాళ్ళు చాలా కుటిలమైన యత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో అశాంతిని ఇప్పుడు ఇవాళ ఎవరికి కావాలండి? ప్రజలు అడిగారు మిమ్మల్ని దాని గురించి. ఇవాళ అవసరం ఏంటి? మీరు చేసిన ఫెయిల్యూర్స్. మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేసింది. ఏదైతే 2,000 రూపాయల నోటు రద్దు చేసి నల్లధనాన్ని ఇండియాకి తీసుకొస్తానని చెప్పిన మోడీ తెచ్చి తాగలిగాడా? నల్లధనాన్ని నిర్మూలిస్తానన్నాడు. అట్లాగే నీరవ్ మోడీ లాంటి ఒక దొంగలు, ఆర్థిక దొంగలు, వీళ్ళని లాక్కొచ్చి ఎక్కడైతే స్విస్ బ్యాంక్స్ లో ఉన్న డబ్బంతా తెస్తానని చెప్పాడు. చేశారా? 15 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తానని వాగ్దానం చేశారు. ఇచ్చారా? ఇంటింటికి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పారు. చేశారా? ఇవన్నీ ఫెయిల్యూర్స్. కేవలం జిఎస్టీల పేరు మీద ప్రజల యొక్క రక్తాన్ని జలగల్లాగా పీల్చి పిప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ఏదైతే ప్రజల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ఏర్పడిన వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక ఇష్యూని లేపటం, ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావటం, దాని మీద ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం, ఇదే ఇవాళ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పన్నాగం.
కాబట్టి ఏంటంటే ఈ సాగవు ప్రజలు అంతా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే మేము ఏం చెప్తున్నామంటే ఏదైతే జరిగిందో, ఏదైతే ఆ ఎమర్జెన్సీ టైంలో 42వ అమెండ్మెంట్ జరిగిందో అది సహేతుకం. అప్పటి పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి చేయడం జరిగింది. ఈ 50 ఏళ్ల సంవత్సరాలలో దాని మీద కలగాని నొప్పి ఇప్పుడు వాళ్ళు ఎందుకు కలిగింది? అది నా క్వశ్చన్. ఇన్నాళ్ళు ఏం చేశారు? ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి, జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు వచ్చినాయి. ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనక పెద్ద కుట్ర ఉంది. కాబట్టి ఈ ఆటలు సాగవు. ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు. రోజుకు ఒక అంశాన్ని, కొత్త అంశాన్ని లేవనెత్తి వీళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు సురేష్ గారు. ఇది రైట్. బాజీ గారు, మొగ ఆనంద్ సాగర్ గారు, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఫార్చునేట్ అని ఎందుకన్నా అంటే స్టేట్ని దృష్టిలో పెట్టుకొని, అన్ఫార్చునేట్ అని ఎందుకు అనుకున్నా అంటే ఓవరాల్గా ఈరోజు వారి యొక్క ఎజెండా ఏ రకంగా దేశవ్యాప్తంగా అమలవుతుందో దాని ప్రకారంగా. సో దట్స్ మై వ్యూ పాయింట్. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ వ్యూ పాయింట్. మీరు అడ్వకేట్గా కూడా ఉన్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ 2024లో సుప్రీంకోర్టు ముందుకి ఇది ఒక పిటిషన్ వచ్చింది. సామ్యవాదం, లౌకికత్వం అనేది బేసిక్గా ఉన్నటువంటి పీఠికలో లేదు. 1949 నవంబర్ 30వ తారీఖుని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది 1976, అది కూడా డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ పీరియడ్ 42వ రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చి చేర్చారు. కాబట్టి మౌలికంగా ముందు లేనప్పుడు ఇప్పుడు చేర్చాల్సింది అది కూడా ఆ డార్క్ పీరియడ్ టైంలో పెట్టారు. కాబట్టి మళ్ళీ వాటిని తీసివేయాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఇది అసలు అప్రస్తుతం, అలాగే దీని గురించి ఆర్గ్యుమెంట్ అనవసరం అని చెప్పేసి ఈ పిటిషన్కి దీని గురించి విచారించాల్సిన అవసరం కూడా లేదని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ రెండు పదాలు లేకపోతే ఈ రెండు భావనలు ఆల్రెడీ రాజ్యాంగంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. బయటికి కనపడపోయినా రాయకపోయినా కానీ ఆ మౌలికమైనటువంటి భావనని ఇముడ్చుకొని ఉంది. అది తర్వాత ఎక్స్ప్లిసిట్గా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎక్స్ప్లిసిట్గా ఎక్స్ప్రెస్ చేసి దాన్ని యాడ్ చేయడం జరిగింది అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో అయితే సెక్యులర్ అండ్ సోషలిస్ట్, దోస్ వర్ ది ఇంప్లిసిట్ ఎక్స్ప్రెషన్ లేటర్ explicitly added during the 42nd amendment of the constitution. This was ఇది అబ్జర్వ్ చేసింది సుప్రీంకోర్టు. మరి ఇంత జరిగిన తర్వాత దీని మీద పిటిషన్ సుప్రీంకోర్టు మన అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ మాతృ సంస్థ అయినటువంటి బీజేపీకి మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యదర్శి హొసబలే ఈరోజు టైమ్ అండ్ అగైన్ మళ్ళీ దాన్ని రిపీట్ చేయటం అంటే ఎప్పటికైనా అందు గురించి అని అనుకుంటా మూడోసారి అగ్లీ బార్ 400 బార్ అని చెప్పేసి వెళితే ఇక ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏ రకమైనటువంటి అమెండ్మెంట్స్ అయినా కానీ యథేచ్ఛగా చేసుకువెళ్ళొచ్చు బుల్డోజ్ చేసుకుంటూ అని కలలు కన్నా బీజేపీకి ప్రజలు తగినటువంటి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే సీట్లు ఇచ్చారు. మీ మీద, టీడీపీ మీద, అలాగే అక్కడ జేడీయూ మీద ఆధారపడేటట్టుగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తీసుకొస్తూ మరి అటువంటి క్రూషియల్ పొజిషన్లో మీరున్నారు. మరి ఇటువంటి పెక్యులియర్ స్టేట్మెంట్స్ ఇప్పుడు కూడా వస్తున్న తరుణంలో బీజేపీ నుంచి గనక దీని మీద సీరియస్గా ముందుకు వెళితే దాని అలయన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి టీడీపీ ఏ విధంగా ముందుకు వెళుతుంది? ఇక్కడ మనం గమనించాలి, టీడీపీ పుట్టుకే ఒక సమానత్వ ప్రాతిపదిక మీద అణగారినటువంటి వర్గాలను కూడా రాజకీయాలకు పరిచయం చేస్తూ ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా కేంద్రం యొక్క అజమాయిషీని అలాగే పెత్తందారీ తత్వాన్ని ప్రశ్నిస్తూ పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇన్ దట్ సేమ్ కాన్స్టిట్యూషన్ ఫెడరలిజం అనేది సమాఖ్య వ్యవస్థ అనేది ఎంత అర్థవంతంగా ఈ దేశానికి అన్వయించబడిందో అవసరమో దాంట్లో కూడా ఉంది. మరి ఇటువంటి దానికి అనుగుణంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బీజేపీతో
అనివార్యంగా రాజకీయపరమైనటువంటి అలయన్స్లో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఒక కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ని హౌ యూ గోనా ఫేస్ ఇట్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. భారత రాజ్యాంగం చాలా పవిత్రమైనటువంటి టాపిక్. బాబాసాహెబ్ అంబేద్కర్ కి ముందు జేజేలు పలుకుతూ ఆయన మేధస్సుకి శాల్యూట్ చేస్తూ నా వ్యక్తిగతంగా రాజ్యాంగంలో అక్షరం కూడా తొలగించడానికి నేను ఒప్పుకోను. పోతే అంబేద్కర్ రాజ్యాంగంలో ఒక మాట చెప్పారు, ఈ రాజ్యాంగం ఇట్స్ ఏ రిజిడ్ కాన్స్టిట్యూషన్ బట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. చాలా గట్టిది, దృఢం, సవరణకు మార్పుకు వీలున్న రాజ్యాంగం అని చెప్పారు. సార్, ఆనంద్ సాగర్ గారు, యూ స్టార్టెడ్ ఆఫ్ విత్ సమ్ గోల్డెన్ వర్డ్స్, బట్ అన్ఫార్చునేట్లీ మీ సైడ్ సిగ్నల్ చాలా వీక్గా ఉంది. విల్ ట్రై అవర్ బెస్ట్ టు స్టే విత్ యూ. కంటిన్యూ సార్. ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది పాలకులకి తెలుసు. ఇప్పుడు మీరు ముందుగా చెప్పిన ఇంట్రడక్షన్ లో కూడా చెప్పారు, ఓట్ల రాజకీయం. ఈ సందర్భంలో మోడీ గారు చెప్పిన మాట కూడా ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ వల్లే నేను ఈవేళ ప్రధానమంత్రిని అయ్యానని చెప్పి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకో. మతాలకు కులాలకు అతీతమైనటువంటి మానవత్వం నిండినటువంటి మహోత్కృష్టమైనటువంటి యాక్ట్, చట్టము, పుస్తకము ఈ భారత రాజ్యాంగం. మానవత్వం, భారత రాజ్యాంగ లక్ష్యం మానవత్వం. అదే బుద్ధుడు చెప్పాడు, కార్ల్ మార్క్స్ చెప్పాడు, అంబేద్కర్ చెప్పాడు. మానవత్వాన్ని మించినటువంటి రైట్. ఆనంద్ సాగర్ గారు, సిగ్నల్ వీక్ ఉంది. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. వెంకటేశ్వర్లు గారు, ఇక మనం మళ్ళీ ప్రత్యేకంగా దీన్ని రీఇటరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్గా లెఫ్ట్కి అలాగే పర్టికులర్గా కమ్యూనిస్ట్ పార్టీస్కి ఉన్నటువంటి వ్యూ పాయింట్ అందరికీ తెలిసిందే. బట్ టైమ్ అండ్ అగైన్ ఈ రకంగా ఆర్ఎస్ఎస్ ద్వారా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి అంటే నథింగ్ బట్ అది బీజేపీ యొక్క హిడెన్ ఎజెండాగానే భావించాలి. సో కమింగ్ డేస్లో వీరికి లక్కీలీ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడం అనేది భారతదేశం యొక్క అదృష్టంగా భావించలేము. ప్రజలు కూడా విఘ్నతతోనే వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కూడా చాలా అద్భుతంగానే ఆయన, మా వ్యక్తిగతంగా నేను దానికి శాల్యూట్ చేస్తూ ఒక్క పదాన్ని కూడా తీసేయడానికి నేను వ్యతిరేకం అన్నాడు. సరే, అదే రకమైన స్టాండ్తో తెలుగుదేశం పార్టీ ఉంటుందా లేదా అనేది ఒక అంశం అయితే, ఈ హొసబలే వ్యాఖ్యల్ని రాహుల్ గాంధీ చాలా తీవ్రంగా ఎప్పటిలాగానే ఆయన శైలిలో ఖండించడం జరిగింది. ముసుగు తొలగిందని చెప్పేసి. ముసుగు తొలగింది ఏముంది, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ముసుగేసేం లేదు. వారు ఎప్పుడు కూడా చాలా ఓపెన్గా బీజేపీ ఏమైనా ముసుగేసుకోవచ్చామో తప్ప ఆర్ఎస్ఎస్ ఆ భావజాలంతో ఎప్పుడు కూడా ముందుంటానే ఉంటుంది. మరోసారి రీఇటరేట్ చేసింది. సో ఏమవుతుంది సార్, ఇప్పుడు ఒకటి వాళ్ళ వాదన ఏంటంటే దీనికి చాలా కన్వీనియంట్గా ఇది డార్క్ పీరియడ్ అని అందరూ ఒప్పుకుంటారు కదా, కమ్యూనిస్టులతో సహా అందరినీ కూడా, జాతీయవాదులను అందరినీ జైలులో మగబెట్టేది కదా ఇందిరాగాంధీ 2 సంవత్సరాల పాటు దాదాపుగా. మరి అటువంటి పీరియడ్లో తీసుకొచ్చినటువంటి 42వ రాజ్యాంగ సవరణని ఏ రకంగా ఆమోదిస్తారు వీళ్ళు అనే ఒక లాజికల్ పాయింట్ని ముందు పెడుతున్నారు. సార్, సుప్రీంకోర్టు దానికి తగ్గట్టుగా చెప్పింది, మరి వీళ్ళకి అర్థం కావట్లేదేమో. సార్, వాట్ ఈస్ యువర్ లేటెస్ట్ వ్యూ పాయింట్ ఆన్ దీస్ కామెంట్స్? చాలా ముఖ్యమైన డేవిడ్, ఇది మన భారత రాజ్యాంగంలో మనం మామూలుగానే వాడక భాష ప్రతి ఒక్కరు అంటుంటాం, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని అంటుంటాం. తెలియకుండానే అంటుంటాం, తెలిసిన వాళ్ళు ఇంకా దాన్ని బాగా మాట్లాడుతుంటారు. ఏమిటి 4 అన్నప్పుడు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సౌభ్రాతృత్వం, సామ్యవాదం.
ఇంగ్లీష్ లో డెమోక్రసీ, సెక్యులరిజం, ఫెడరలిజం, సోషలిజం. ఈ 4 రాజ్యాంగంలో ఉన్నటువంటి కీలకమైన భాగాలు. ఆ 4కు అనుగుణంగానే ఉపభాగాలు, రకరకాల అంశాలు వస్తాయి. ఇంతటి చక్కటి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేదని చాలా మంది కితాబిచ్చారు. దాని గొప్పతనం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరు, ఇప్పుడు తెలుగుదేశం సోదరులు కూడా కీర్తించారు. అంటే అంత గొప్ప రాజ్యాంగం మనది. అందుకోసం ఈ దేశంలో ఏ మారుమూల ప్రాంతమైనా, ఎక్కడ పుట్టినా, ఏమున్నా, ఎవరైనా ఈ భారతదేశంలో సర్వ హక్కులు పొందడానికి సంబంధించినటువంటి రాజ్యాంగం ఉన్నది. ఇప్పుడు ఈ లౌకికవాదం అంటే సెక్యులరిజం, సామ్యవాదం, ఇవి రెండు తీసేయాలంటే అర్థం ఏమిటంటే, సెక్యులరిజం అనేది మన భారత రాజ్యాంగంలో మతాన్ని రాజకీయాలకు జోడించకూడదు, మతాన్ని రాజకీయాల్ని విడిగా చూడాలి. మతం అనేది తన వ్యక్తిగతం, రాజకీయం అనేది ప్రజలకు సంబంధించింది. కాబట్టి రెండు కలగాపులగం చేయకూడదు. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి కులం, ప్రతి మతం, అన్ని రకాల అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నటువంటి గొప్ప సెక్యులరిజం కంట్రీ మనది ఇండియా. అందుకోసమే మన భారత స్వాతంత్ర పోరాటంలో అందుకోసం పేరు జాతీయోద్యమం అంటున్నారు. జాతీయోద్యమం అనే పదంలోనే అర్థం దాగింది ఏమిటంటే, ఒకరు పోరాడితే లేదా ఒక మతం పోరాడితే, ఒక జాతి పోరాడితే జాతి పోరాటం, లేదా ఒక మత పోరాటం అంటాం. జాతీయోద్యమం అని ఎందుకు పిలిచాం మన దేశంలో అంటే, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కులానికి, మతానికి, ప్రాంతానికి, జాతికి అతీతంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదిని తరలించడానికి యావత్ భారత జాతి పోరాడింది కాబట్టి జాతీయోద్యమం అన్నాం. ఆ జాతీయోద్యమంలో మొట్టమొదట ప్రాణార్పించిన దాంట్లో సిపాయిల తిరుగుబాటు నుంచి, అదేవిధంగా మొఘల్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన దాంట్లో ఎవరున్నారో అందరికీ చరిత్ర తెలిసిన వాళ్ళకి అందరికీ జగమెరిగిన సత్యం ఇది. అందుకోసమే ఈ దేశ స్వాతంత్రం కోసం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన్లు అందరూ కలిసి పోరాడారు కాబట్టి జాతీయోద్యమం అని పేరు పిలిచాం. అలాంటి జాతీయోద్యమం పోరాటంలో ఏనాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు, ఏనాడో మతోన్మాద ఈ వాళ్ళు లేరు. జాతీయోద్యమాన్ని వ్యతిరేకించారు. అంతేకాదు, వీళ్ళు జైల్లో వేస్తే సావర్కర్ నేను మీకు కట్టుబడి ఉంటాను, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తాను అని చెప్పి రాజీపడి వచ్చినటువంటి ప్రముఖుల్లో సావర్కర్ ఒకరు. అంతటి భారత స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొనని వీళ్ళు ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి రాజ్యాంగాన్ని ఎందుకు సవరణ చేయాలన్నదో మనకందరికి తెలియని సత్యం. అంటే మనువాదం అనేది ఒక బ్రాహ్మణ గురువు. ఈ మనువాదం, ఈ ఏం చెప్తున్నాడంటే, ఈ దేశంలో మనుషులు ఒకే రకంగా పుట్టలేదు. తల నుంచి పుట్టినవాడు బ్రాహ్మణులు, భుజాల నుంచి పుట్టినవాడు రాజులు, పొట్ట నుంచి పుట్టినవాడు వైశ్యులు, పాదాల నుంచి పుట్టిన శూద్రులు, నలుగురు 4 రకాలుగా పుట్టారు. కాబట్టి ఎవరు ఎక్కడ పుట్టారో ఆ పనే చేయాలి. ఇది మనవాదం. అంటే తల నుంచి పుట్టిన బ్రాహ్మణులే వేద మంత్రాలు, రాజ్యంలో కీలకమైన పాత్రలు, చదువులు అన్నిట్లో వాళ్ళే ఉండాలి. అంటే శూద్రులు అనేవాడు చదవడానికి వీల్లేదు, మంత్రాలు చెప్పడానికి వీల్లేదు, ఐఏఎస్లు కావడానికి వీల్లేదు. ఆ రోజు మనం చూసాం, శూద్రుడు కాబట్టే కర్ణుని యుద్ధం చేయడానికి వద్దన్నారు, శూద్రుడు కాబట్టి ఏకలవ్య బొటనవేలు తీసేశారు. అంటే శూద్రుడు అనేవాడు ఉన్నతమైన దాంట్లో రావడానికి వీల్లేదు. ఇది మన శృతి చెప్పేది. అందుకోసం రాజ్యాన్ని ఎవరు పాలించాలో? రాజులే పాలించాలి. అంటే 3000 సంవత్సరాలు ఎనిక్కిపోవడానికి ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం చెప్తుంది. సురేష్ గారు చెప్పినట్లు హిడెన్ ఎజెండా బీజేపీది కాదు, తెరమరుగున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడమే బీజేపీ. బీజేపీ యొక్క మాతృ సంస్థే ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ నోట ఈ రోజు వచ్చిందంటే 15 రోజుల తర్వాత బీజేపీ దాన్ని అమలు చేస్తుంది. అందుకోసమే ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, లౌకికం, సౌభ్రాతృత్వం, సామ్యవాదం 4టిలో లౌకికవాదం, సామ్యవాదం తీసేసిన తర్వాత రాజ్యాంగం ఏమి లేదు అందులో. అంటే ఏమి లేదంటే అర్థం ఏమిటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక జాతి మాత్రమే రాజ్యంలో పాత్ర పోషించాలి. అంటే లౌకికవాదం తీసేయడం అంటే ఏంటి అంటే, మైనార్టీలు కానీ క్రిస్టియన్లు కానీ భారత మనువాదాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్లే రాజ్యంలో ఉండాలి, లేని వాళ్ళు రెండో పౌరులుగా ఉండాలి, లేదా వాళ్ళకి ఓటు హక్కు ఉండదు, ఏ రకమైనటువంటి హక్కు ఉండకూడదు అనేది దీని ఉద్దేశం.
సామ్యవాదం అంటే ఏంటి? సామ్యవాదం అంటే దైవభూతం కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి మన తిండి, గుడ్డ, బట్ట ఇవన్నీ ప్రభుత్వ బాధ్యత ఏమైతే చెప్తుందో, ఈ దేశంలో 2 రకాల ప్రజలు ఉండడానికి వీల్లేదు. ఒక సంపద ఏమో పెరిగి ఒక పక్క ఉండడం, సంపద లేని తిండి లేక ప్రజలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలని చెప్పడమే సామ్యవాదం. అంటే బీజేపీ చెప్పేదేమి అంటే ఈ రెండింటి మీద ఎంత కీలకంగా జాయింట్ గా ఉందో మీరు ఒకసారి గమనించండి. కమ్యూనల్ అండ్ కార్పొరేటీకరణ అంటే నెక్స్ట్ మనం అంటామే లింక్ కమ్యూనల్ కార్పొరేటీకరణ వైపు ఈ దేశాన్ని తీసుకురావాలనే ఉద్దేశం. కాబట్టి మనవాదం తీసుకురావడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల జనాభాలో 180 మంది ఉన్న పేదవాళ్ళకి లాభం జరుగుతుందంటే మనం అందరూ తీసుకుందాం. ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గంలో ఉన్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకి హిందువులే కదా మనమంతా. సరే ఓ బ్రదర్, మరి నేను ఉడిక మాట వరుస చెప్తున్నా, నేను హిందువే కదా, మరి నాకు లాభం జరుగుతుందని తీసుకొద్దాం. కానీ ఈ 11 ఏళ్ళు భారతదేశంలో బీజేపీ యొక్క పరిపాలనలో ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరిగిందా? మన ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత సంపన్నుల్లో ఉన్నటువంటి 10 మంది అతి పెద్ద పెట్టుబడిదారులు 4 మన ఇండియాలోనే ఉన్నారు. 183 దేశాల్లో అత్యధికంగా పేదరికం ఉన్న దేశంలో భారతదేశం ఉంది. మరి ఈరోజు 11 ఏళ్లుగా మరి హిందూ మెజార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నడుపుతున్నటువంటి బీజేపీ పరిపాలిస్తుంది కదా, పేదరికం ఏమైనా తగ్గిందా? కాదు. మన వాళ్ళు చెప్పినట్టంటే శాశ్వతంగా ఈ దేశాన్ని పరిపాలించాలంటే ప్రజల్ని నిట్టు నిలువున మెజార్టీగా ఉన్నటువంటి ప్రజల్ని చీల్చాలి. నేను ఇంకొకసారి చెప్తా, ఈ దేశంలో అత్యంత మెజార్టీ మతస్థులు హిందువులు కాబట్టి ఆ హిందువుల్ని ఒక మనోభావాన్ని దెబ్బకొట్టి రాజకీయాల పబ్బం గడుపుకోవాలంటే హిందువులు దేశం అంటున్నారు. రేపొద్దున హిందువులు తగ్గి ఇంకొక ఊరికనే ఊహించుకొని చెప్తున్నాను, రేపు మైనార్టీ పెరిగింది అనుకో మైనార్టీ దేశం కావాలంటారు. అంటే మైనార్టీ అంటే అర్థం అంటే ఒక జాతి కంటే తక్కువ ఉన్నది మైనార్టీ, మనకు తెలిసిందే. కాబట్టి వీళ్ళకి నిజమైన దేవుడి మీద ఎక్కడ ప్రేమ గాని పేదల మీద ప్రేమ గాని లేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటున్నాం, ఎమర్జెన్సీని తీవ్రంగా ఖండించిన దాంట్లో కమ్యూనిస్టులు, అందులో సిపిఎం మార్క్సిస్ట్ పార్టీగా మా పార్టీ ఖండించింది. మా పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులంతా జైల్లోకి పెట్టారు. ఇప్పుడున్నటువంటి గఫూర్ గారు, సిహెచ్ నరసింహరావు గారు, పి మాధవ్ గారు లాంటి ఎమర్జెన్సీ గురై జైల్లో ఉన్న వాళ్ళు ఇప్పటికి బతుకున్నారు మా పార్టీలో. దాన్ని ఖండిస్తున్నాం. కానీ ఎమర్జెన్సీ ఆ రోజు ప్రకటిత ఎమర్జెన్సీ 75 జూన్ 25 ప్రకటించిన ప్రకటిత ఎమర్జెన్సీ, ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ. అది ప్రకటించినటువంటి ఎమర్జెన్సీలో కూడా మన చరిత్ర చదివితే ఆనాడు ఎమర్జెన్సీలో కూడా 4 ముస్లిం ముఖ్యమంత్రులు ఆ రోజు కొత్తగా ఎంపికయ్యారు. ఆనాడు రాష్ట్రపతి ముస్లిం, ఆనాడు మత కలహాలు జరగలేదు, ఆనాడు ఈ రకమైన పద్ధతుల్లో చేయలేదు. కానీ ఇప్పుడు ప్రకటించకుండానే అప్రకటిత ఎమర్జెన్సీ ఈరోజు కొనసాగుతుంది. ఎంత బాధాకరమైన విషయం అంటే, మీకు పేరు తెలిసి ఉంటుంది, స్టాన్ స్వామి అని ఒక జార్ఖండ్ లో గిరిజనుల కోసం పనిచేసినటువంటి గొప్ప మానవతావాదిని జైల్లో పెడితే ఎంత కంటికి నీళ్ళు వస్తాయంటే, ఆయన అడిగింది ఏమి లేదు, ఒక స్పూను ఒక స్ట్రా కావాలి అని అడిగాడు. చివరికి తిండి లేక సౌకర్యం లేక జైల్లో చనిపోయినారు. అదేవిధంగా గోవింద్ పల్సార్ని చంపారు. సాయిబాబా ప్రొఫెసర్ కాళ్ళు చేతులు లేనోడు ఈ దేశ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారా? మరి ఎమర్జెన్సీలో ఇన్ని సంవత్సరాలు ఎవరైనా జైల్లో ఉన్నారా? అంటే అది ప్రకటిత ఎమర్జెన్సీ చేసి కాంగ్రెస్ తప్పు చేసింది, కాంగ్రెస్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, ఈనాటికి అనుభవిస్తుంది. మేము తీవ్రంగా ఇప్పటికీ ఖండిస్తున్నాం. కానీ బీజేపీ అప్రకటితంగానే సంవత్సరాల తరబడి ఈరోజు మేధావుల్ని అర్బన్ నక్సలైట్ల పేరు మీద, అన్డెమోక్రటిక్ పేరు మీద, రకరకాల పేరు మీద ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి బీజేపీ ఇదే ఈ 2 దినాల లౌకికవాదం, సామ్యవాదం పోతే కమ్యూనల్ కార్పొరేటీకరణను పూర్తిగా 100% తీసుకురావడానికే బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర. ఇంకా 2వ అంశం నేను చెప్పదలుచుకుంటే, తెలుగుదేశం నిజంగా నేను కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ చిన్నప్పటి నుంచి 8వ తరగతి నుంచి విద్యార్థి రంగం నుంచి వచ్చాను. ఎన్టీఆర్ సినిమాలు 100 సార్లు చూసుతాను. అంటే అభిమాని మొనగాడుగా తెలుగు ప్రజల జాతి కోసం చేసినటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా నికరంగా పోరాడిన మొనగాళ్ళు ఇద్దరు, ఒకరు లల్లు ప్రసాద్ యాదవ్, రెండవది ఎన్టీఆర్. ఎన్టీఆర్ నిక్కచ్చిగా పోరాడినటువంటి వ్యక్తి. మీకు పేర్లు నేను చెప్పను కానీ, ఒక సన్యాసిగా ఉన్నటువంటి బాబాని
మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతులు ప్రధానమంత్రులు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే తల వంచని మొనగాడు ఒక ఎన్టీఆర్. అలాంటి సెక్యులర్ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో బీజేపీ లేదు, కానీ 100కి బీజేపీ రాష్ట్రంలో ఉంది. బీజేపీకి శక్తి లేదు, 100కి బీజేపీకి 100% ఈ రాష్ట్రంలో శక్తి ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆయనతో నేను 2-3 సార్లు కలిశాను. మాతో ఉన్నప్పుడు కలిసి మీటింగ్ లో పాల్గొన్నాం, చాలా సంతోషించాం. ఈ రోజు భారతదేశం సెక్యులర్ దేశం, హిందువులు ముస్లిం అందరి కోసం సమాన హక్కులు ఉన్నటువంటి బల్లగుద్దిని చెప్పినటువంటి మొనగాడు ఈ రోజు మనవాదాన్ని నెత్తినెత్తుకొని తిరుగుతున్నాడు. ఈ రోజు మనవాదాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నారు. ఇది మన రాష్ట్రానికి చాలా నష్టదాయకమైంది. అందుకోసం తెలుగుదేశం శ్రేణులకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎన్టీఆర్ యొక్క మనోభావాలు దెబ్బతీయొద్దండి. ఆ పార్టీ పుట్టిందే అట్టడుగులో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల కోసం పెట్టింది తెలుగుదేశం. ఈనాటికి బలహీన వర్గాలు తెలుగుదేశం అనుకుంటున్నారు. అటువంటి బలహీన వర్గాల్ని నాశనం చేసేదే మనవాదం. అందుకోసం మనవాదం వైపు మీ సిద్ధాంతాన్ని విస్మరించి మీ రాజకీయ విధానాన్ని నడిగొడ్లు తాకట్టు పెట్టి చేస్తారా? ఇది తీవ్రమైన కాబట్టి ఇది తీవ్రమైనటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా ఈరోజు దేశం కోసం, దేశ భద్రత కోసం, మన రాష్ట్రం ముఖ్యంగా మన రాష్ట్రం కోసం కూడా నిలబడాల్సిన అవసరం ఆసన్నమైందనేది తమరికి తెలియజేస్తుంది. ఆనంద్ సాగర్ గారు, ప్లీజ్. ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే నౌ. యా. తెలుగుదేశం పార్టీ 1984లో నాదెండ్ల భాస్కర్ రావు చేసినటువంటి అప్రజాస్వామిక రాజకీయ కుట్రలో గెలిచిందంటే తిరిగి 30 రోజుల్లో అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇందిరాగాంధీ తల వంచిందంటే, రాష్ట్రపతి ఆవేళ ఆదేశాలు ఇచ్చారంటే, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ని వేరే చోటకి పంపించారంటే కారణం భారత రాజ్యాంగం. నేటి లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసినప్పుడు రాజ్యాంగం అనే ఆ పవిత్ర గ్రంథాన్ని, ఆ చట్టాన్ని చేత్తో పట్టుకుంది. ఒక నిరంకుశ ప్రభుత్వానికి ఎదురేగి 4000 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు దేనినైనా డెమోక్రటిక్ గా, రాజ్యాంగబద్ధంగా సరిచేయాలని, బాగు చేయాలని ఆయన ఆరాటపడతారు. కాబట్టి నాటి ఎన్టీఆర్ నుండి, చంద్రబాబు నాయుడు గారి నుండి, నేటి మా యువనేత లోకేష్ వరకు తెలుగుదేశం పార్టీ ఆశయం, సిద్ధాంతం భారత రాజ్యాంగానికి ఎప్పుడూ ప్రణమిల్లుతూ ముందుకెళ్తూ ఉంటుంది. రాజ్యాంగం పట్ల అపారమైనటువంటి భక్తి, విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మా చిత్తశుద్ధిని, రాజ్యాంగం పట్ల మా యొక్క నిబద్ధతని దయచేసి ఎవరు కూడా శంకించవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇంత గొప్ప రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పటికీ కొన్ని అగ్రరాజ్యాలకు లిఖిత రాజ్యాంగం లేని సందర్భాలు ఉన్నాయి. కొన్ని దేశాలు రాజ్యాంగాలు రాసుకోలేక మల్లగుల్లాలు పడుతూ బోర్ల పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన మేధస్సును రంగరించి అన్ని దేశాల రాజ్యాంగాల్ని ఔపోసన పట్టి, వేదాంగాల్ని శోధించి, వేదాంగములను అధిగమించి ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనుల బాగోగులను ఆకాంక్షించి అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని కులాల సమతుకాన్ని పాటించి ఒక అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి చట్టాన్ని, భారత రాజ్యాంగ చట్టాన్ని రచించి ఇస్తే దాని వైపు, దాంట్లో 2 పదాలు కాదు కదా, అరక్షరం మార్చిన మేము ఒప్పుకోం. దాని వైపు కన్నెత్తి చూసిన నేను ఒప్పుకోను వ్యక్తిగతంగా.
ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఎన్టీఆర్ భక్తుడిగా, చంద్రబాబు నాయుడు అనుంగుడిగా ఒప్పుకునే ప్రశ్న లేదు. ఎవరైనా రాజ్యాంగం గురించి మాట్లాడితే వాళ్ళని మేము పిచ్చోళ్ళు అంటాం, వాళ్ళకి పిచ్చి పట్టిందంటాం. కాబట్టి సూర్యుడిపై ఉమ్మాలనుకుంటే అది వాళ్ళ అజ్ఞానం. ఏముంది రాజ్యాంగంలో? ఆ పదాల వల్ల దేశానికి ఏమైనా ముప్పు వస్తుందా? రక్షణ లోపిస్తుందా? ఆ పదాల వల్ల దేశంలో ఎవరైనా కొట్టుకు చచ్చిపోతున్నారా? ఆ పదాల వల్ల దేశంలో పేదరికం వస్తుందా? ఆ పదాల వల్ల దేశంలో నదులు ఇంకిపోతున్నాయా? ఆ పదాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందా? ఆ పదాల వల్ల దేశంలో అవినీతి పెరిగిపోతుందా? సమాజం ముక్క చెక్కలైపోతుందా? చీలిపోతుందా? కూలిపోతుందా? ఏమిటి ఆ పదాల్లో ఉన్నటువంటి పాడు అర్థం మీరు చెప్పాలని నేను వాళ్ళకి సవాలు చేస్తాను. కాబట్టి ఇటువంటి అప్రస్తుత విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి అసందర్భ ప్రలాపాలు పలికి లేనిపోని చిచ్చు పెట్టొద్దని ఆ పెద్దలకి చేతులెత్తి నేను మొక్కుతా ఉన్నా. విరమించుకోండి. మీ భావజాలం కరెక్ట్ కాదు. ఇది ప్రపంచానికి కావలసింది మానవత్వం. ఆ మానవత్వం రాజ్యాంగం నిండా ఉంది. తవ్వుకోండి, తీసుకోండి, అర్థం చేసుకోండి, ఆస్వాదించండి. భారత రాజ్యాంగంలో ఉన్నది మానవత్వం. బుద్ధుడు ఎక్కడ ఉంటే కార్ల్ మార్క్స్ ఎక్కడ ఉంటాడు, కార్ల్ మార్క్స్ ఎక్కడ ఉంటే అంబేద్కర్ అక్కడ ఉంటాడు. అక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది, సమానత్వం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, సౌభ్రాతృత్వం ఉంటుంది. దీన్ని మీరు అర్థం చేసుకోకపోతే అది మీరు మీ బుర్రల్ని మీరే శస్త్రచికిత్స చేసుకుని మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది తప్ప రాజ్యాంగం జోలికి రావద్దు. దయచేసి రాజ్యాంగం గురించి మాట్లాడొద్దు. రాజ్యాంగం గురించి ఎవరు మాట్లాడినా తప్పే. అది రాజద్రోహమే, దేశద్రోహమే అని నేను చెప్తాను.